ఇదిగో విత్తువాడు విత్తుడకు బయలువెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసింది. చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఉపమానం మనం వింటున్నాం. మరి పైన అక్కడ ఏముందమ్మా? 3వ వచనంలో ఆయన వారిని చూచి చాలా సంగతులు ఎవరు చెప్పాడమ్మా? ఉపమాన రీతిగా చెప్పాను. చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎందుకని ఉపమాన చెప్తే బాగా అర్థమవుతాయని. ఎందుకని ఉపమాన రీతిగా చెప్తాడంటే అర్థం కావడానికి. చెప్పి అర్థం కాకపోతే ప్రయోజనం ఉంది. అందుకని అందరికి అర్థం కావడానికి చాలా చక్కగా ఉపమాన రీతిగా చెప్పాడు చాలా సంగతులు. ఈ యొక్క విత్తువాను గురించిన ఉపమానము చిన్నతనం నుంచి ఉంటున్నాం అమ్మా. కొన్ని ఎక్కడ పడినంట? ఆ విత్తుకున్న వాడు వెళ్ళాడు, విత్తనాలు చల్లుతున్నాడు. ఎక్కడ పడ్డాయి? కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మింగివేసినాయి. కొన్ని ఎక్కడ పడ్డాయమ్మా? రాతి నేలలు పడ్డాయి. రాతి నేలలో మన్ను ఉండదు కాబట్టి ఎండిపోయింది. కొన్ని ముండ్ల పొదలు పడ్డాయంట. ముండ్ల పొదలు పెడితే ముళ్ళు ఆ పొదలు వాటిని అణిచేసాయి కాబట్టి ఫలించలేదు. కొన్ని ఎక్కడ పడ్డాయమ్మా? మంచి నేలను పడ్డాయి. మంచి నేలలు పడే విత్తనాలు ఎలా ఫలించాయంటమ్మా? దేవుని కొరకు 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మనంతా కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఉండాలా? రాతి నేలను పడిన విత్తనాలు ఉండాలా? ముండ్ల పొదలు పడిన విత్తనాలు ఉండాలి? ఎలా ఉండాలి? మంచి నేలను పడిన విత్తనాలు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ గొప్పని చెప్తున్నాడు.